నిర్మల్లో వరద నష్టాలపై కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు పరిహారం, దెబ్బతిన్న రోడ్లు, వంతెనలకు తక్షణ మరమ్మతులు చేపడతామని తెలిపారు. కడెం పరివాహక ప్రాంతంలో గల్లంతైన వ్యక్తి కుటుంబానికి 5 లక్షల చెక్కు అందజేసి విద్యా, గృహ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. జిల్లాలో 19,500 ఎకరాలు దెబ్బతిన్నాయని కలెక్టర్ వెల్లడించారు. వరద సాయంలో కృషి చేసిన అధికారులకు మంత్రి సత్కరించారు. కానీ మీరు ఒకసారి సార్ పీపీటీ చూస్తేనే నిర్మల్ రూరల్ ఒక మండలంలో నాకు 3 days లో 529 అంటే చాలా హైగా, దట్ ఆల్సో ఇన్ స్పాన్ ఆఫ్ 4-5 hours సార్. అట్లాగే అర్బన్ లో కూడా 468, లక్ష్మణ్ చాంద్ర 275, ముదూరు 270, లోకేశ్వరం 269, బైసా 248. సో అంటే నా డిస్ట్రిక్ట్ యావరేజ్ కంటే మోర్ దెన్ 400% in less than 4 hours హెవీగా వర్షం చూడడం జరిగింది సార్. దీనివల్ల on the night of 27th సార్, 27th August చాలా హెవీగా వాటర్ చూడడం జరిగింది సార్. కొన్ని హౌసెస్ లో కూడా ఇనండేషన్ అయింది. మన రోడ్స్ అవన్నీ కూడా చాలా హెవీగా డ్యామేజ్ అయింది సార్. నేను జిల్లాకి వెబ్సైట్ పెట్టాము సార్, కరీంనగర్ సార్. ఎంటైర్ వరద వల్ల నాకు ఎంటైర్ హౌసెస్ డ్యామేజ్ అయింది సార్. ఇనండేటెడ్ హౌసెస్ 104. మన రిలీఫ్ క్యాంప్స్ కూడా రన్ చేశాము సార్. రిలీఫ్ క్యాంప్స్ కూడా దాదాపు మన 600-700 మెంబర్స్ ట్రాన్సిట్. కడెం ఏరియాలో ఒక మనిషి మిస్సింగ్ అయ్యారు. సో ఆయన ఫిషింగ్ కోసం పోయారు సార్. అప్పుడు మన ఎన్డీఆర్ఎఫ్ టీం చేరుకున్నారు, కానీ ఆయన తర్వాత స్లిప్ అయ్యారు. మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్డీఆర్ఎఫ్ టీం ఆల్మోస్ట్ 6-7 days కంటిన్యూస్ గా వెతుకోవడం జరిగింది సార్.